నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు ఏజెన్సీలో చిరుతల సంచారం. అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలు దాడికి గురయ్యే ప్రమాదం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో కార్తీక మాసం పూజలు. నిర్వాసిత మండలాల్లో అత్యాచారాలను అరికట్టాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు. దోషులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న రాజమండ్రి పుష్కర్ ఘాట్లో అఖండ జ్యోతి ప్రారంభించారు. రాజమండ్రి నగరానికి చెందిన నీలం విశ్వేశ్వరరావు, నీలం గణపతి, నీలం నాగేంద్ర ప్రసాదుల ఆధ్వర్యంలో ఈ అఖండ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, సప్త ఋషుల ఆశీర్వాదంతో ఈ అఖండ జ్యోతి వెలుగుతుందని, నిత్యం ఎంతోమంది భక్తులు స్నానాలు ఆచరించి అఖండ జ్యోతి దర్శనం చేసుకోవచ్చన్నారు. అఖండ జ్యోతి ఏర్పాటుకు కారకులైన నీలం కుటుంబ సభ్యులకు రౌతు సూర్యప్రకాశ్రావు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, తలపూరి ప్రసాద్, గడిశెట్టి నరసింహారావు, అడ్డూరి రమణమూర్తి, రంగనాయకులు, ఈమంది కన్నారావు తదితరులు పాల్గొన్నారు. 12 నదులు దేశంలో ఉంటే కాశీ క్షేత్రంలో ఒక హారతి ఇచ్చి ఒక పవిత్రత చేకూరిస్తే గోదావరికి కూడా నిత్య హారతిని ఇవ్వడం జరుగుతుంది. గోదావరిలో కూడా అయితే గోదావరికి ఎప్పుడు ఇస్తున్నారు? సాయంత్రం సంధ్యా సమయం వేళల్లో హారతి ఇస్తున్నారు. ఇవాళ ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతంలో దీపం అనేది దేదీప్యమానం కలిగితే అక్కడ సప్తఋషులు వస్తారని, వాళ్ళు ఆ దీపానికి వాళ్ళు నమస్కరించుకుంటారని చెప్పి మనకి పురాణాల్లోనూ చరిత్రలో చెప్తుంది. అటువంటిది మరి నీలం వారి కుటుంబం ప్రతిరోజు కూడా సాయంకాలం గోదావరి నదికి హారతిస్తున్నారు. ప్రతిరోజు కూడా అదే క్రమంలో నాకు కూడా సంకల్పం కలిగింది. గోదావరి మాతకు నిత్య దీపారాధన అలా కంటిన్యూ వెలుగుతూ ఉంటూ అలా గోదావరి మాత చూస్తూ ఉంటే ఆ సంకల్పం ఎలా ఉంటుందని నాకు అనిపించింది. ఆ జ్యోతి ఎప్పుడు కూడా గోదావరి మాతను అలా చూస్తూనే అలా ఉండాలన్నమాట. అదే గోదావరి మాతకు నిత్య దీపారాధన అనే సంకల్పం నా మనసులో కలిగింది. అది ఎప్పటి నుంచో రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక డే కేర్ భవనంలో అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తొలుత కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈరోజు అభ్యుదయవాది, రచయిత, కీర్తిశేషులు శ్రీ గురజాడ అప్పారావు 108వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బొడ్డు బుల్లబ్బాయి, పిచ్చుకు వెంకటరాంబాబు, జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పృథ్వీ, మురపాక వీర్రాజు, కెకే సంజీవరావు తదితరులు విచ్చేశారు. మహాకవి గురజాడ సాహిత్య ఔన్నిత్యాన్ని పలువురు వక్తలు విశ్లేషించారు. అనంతరం నవంబర్ నెలలో పుట్టిన వారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెలలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు 13 మంది వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో బొడ్డు బుల్లబ్బాయి, కాగేలపు జానకిరామయ్య, బీరా నీలకంఠేశ్వరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నాగేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, గొరుగుంతల వరప్రసాద్, మట్టా శ్రీరామమూర్తి, వేల్పూరి కామేశ్వరరావు, ఎం పార్వతి, ఎస్ రమణమ్మ, రేలంగి సూర్యభాస్కర్రావు, బూడిద వీర్రాజు, మారిశెట్టి సత్యనారాయణ, చప్పటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలం మనందరికీ తెలిసిన విషయమే. దుప్పట్లు పంపిణీ చేయడంలో ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. దానికి సహకరించిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంత సంస్కారవంతుడో
అంత సంస్కారవంతమైనటువంటి సీనియర్ సిటిజన్స్ 108వ వర్ధంతి జరపడం అనేటటువంటిది చాలా సంస్కారవంతమైనటువంటి సంస్థ ఇది. సీనియర్ సిటిజన్ అనేటటువంటిది పోలవరం నిర్వాసిత మండలాలను అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతాలుగా ప్రభుత్వం గతంలో ప్రకటించినందున ఈ మేరకు ప్రత్యేక అధికారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు నివారించి నిర్వాసితులకు తక్షణం న్యాయం చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5న పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్ విషయమై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుందని, ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతంగా ప్రకటించాలని ఆదివాసీ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఇక్కడ భూసేకరణాధికారులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, కోర్టులకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ కొత్త భూసేకరణ చట్టాన్ని, పీసా చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అధికారులే ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం నిర్వహించి పోలవరం ఎస్సీ ఎస్టీ నిర్వాసితుల సమస్యలు చర్చించాలని, 2007లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వాసితులను తరలించకుండా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టరాదని ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారందరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క గిరిజన నిర్వాసిత కుటుంబానికి 16,08,000 ప్రభుత్వం R&R ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షులు అరగంటి వీరభద్రారెడ్డి, కార్యదర్శి మడకం బంగారుబాబు, అఖిల భారత ట్రైబల్ మంచ్ రాష్ట్ర నాయకులు ఎలగడ నాగేశ్వరరావు, ఎస్సీ నిర్వాసితుల సంఘ నాయకులు మద్దిపాటి సతీష్, ఎం రత్నరాజు, సోనియా, కె రఘుపతి, ఎం పోసమ్మ తదితరులు పాల్గొన్నారు. కింద అటవీ ఉత్పత్తులు కోల్పోతున్న వాడికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి 500 పందేనాలకి. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఈ 373 గ్రామాల్లో ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేదు. ఈ చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్నది అధికారులే కాబట్టి ఆ అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించకపోతే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం కేసులు పెట్టాలి. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ 3 అని ఉంటారు కలెక్టర్స్లో, అతన్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఇది ఖమ్మం జిల్లాకి అప్పుడు అడ్రస్ చేసి ఏరియా వెస్ట్ గోదావరికి. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసి కాబట్టి 6 మండలాలు ఇక్కడ ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించినటువంటి అధికారి ఈ అడ్రస్ కేసెస్ జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తూర్పు ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చిరుత దాడికి గురయ్యే ప్రమాదం ఉంది. భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తగలిగిన జీవి చిరుత. చాలా ప్రమాదకరమైన క్రూరమైన జంతువు, సంచారజీవి. పగటివేళ మితిమీరిన చురుకుదనంతో వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే ఇది కంటికి కనిపించదు. వినాశనం, విధ్వంసం మాత్రం ఊహించని రీతిలో సృష్టిస్తుంది. పాదముద్రలు, అడుగుజాడలను సరిచూసుకుని పరిశీలించుకుని మాత్రమే చిరుత బేభత్సం సృష్టించింది అని నిర్ధారించుకోవాలని తప్పితే మరో మార్గం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు ఏజెన్సీలో చిరుత సంచారం ఎక్కువగానే ఉంది. ప్రమాదకరమైన చిరుతలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న చిరుత సర్కస్లో చిరుత కాదు, చేయి తిరిగిన ఆర్ట్ డైరెక్టర్ ఆవిష్కరించిన చిత్రం కాదు. తూర్పు ఏజెన్సీ రంపచోడవరం మండలం నాయుడుపాకల వద్ద వాస్తవ ముఖ చిత్రం ఇది. కోతుల వలలో చిక్కి చెట్టుకు వేలాడుతున్న చిరుత ఇది. సర్వసాధారణంగా జనావాసాలలో ఎప్పుడో కాని రావు. తరచూ వేసవిలో మాత్రం దప్పిక తీర్చుకోవడానికి ఆహారం కోసం బయటకు వస్తాయని అటవీ ప్రాంతంలో ఉండే స్థానికులు చెబుతూ ఉంటారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా సంచారం కనిపిస్తున్నది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇదిగో చెట్టుకు వేలాడే చిరుత. పరిసర ప్రాంతాలలో మరిన్ని చిరుతలు ఉండే అవకాశం లేకపోలేదు. నాయుడుపాకలు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిచి ఉంటే చిరుత దాడికి గురయ్యే ప్రమాదం ఉంది. కోతుల కోసం పెట్టిన వలలో చిక్కుకున్న చిరుత పులి, చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకుని చెట్టుకు వేలాడుతున్న చిరుత పులి.
రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్యలకు లండన్కు చెందిన బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. తిరుచిలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి గోకురం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి కళాశాలలో విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్యను ఘనంగా సత్కరించారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా దరఖాస్తును యూనివర్సిటీకి పంపితే వారు అన్ని విషయాలను ధృవీకరించి గౌరవ డాక్టరేటుకు అర్హురాలిగా ప్రకటించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికే ఈ గౌరవ డాక్టరేట్లు లభించగా అందులో తేతలి సత్యసౌందర్య ఒకరు కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. తేతలి సత్యసౌందర్య మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేటు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ డాక్టరేట్ తాను పనిచేస్తున్న రాజమహేంద్రి విద్యాసంస్థలకే వచ్చినట్లుగా భావిస్తున్నానని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెకు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్ అవుతున్నాను. ఈ డాక్టరేట్ రావడం వల్ల నా మీద మరింత బాధ్యత పెరిగిందని కూడా నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో పిహెచ్డి అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు మనం 4 years డిగ్రీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చూసుకుంటుంటే 4th year డిగ్రీ టీచ్ చేయడానికి ఖచ్చితంగా 2 పిహెచ్డి లెక్చరర్స్ కావాల్సి వస్తుంది. సో డాక్టరేట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని మేము లెక్చరర్స్గా అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రిన్సిపల్ పిహెచ్డి ఆల్రెడీ ఉంది, పిహెచ్డి డాక్టరేట్ కావాలి కంపల్సరీగా ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి అని కూడా వచ్చి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో నేను ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకులు గ్రామం చాగలనాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగలనాడు తిరుమల క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు, బుద్దాల అమ్మిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు భిక్ష, భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 17వ రోజు కొత్త వెలుగుబంద వాస్తవ్యులు కాళ్ల శ్రీనివాస్, సూర్యకుమారి దంపతులు, పెద్దిరెడ్డి వేణుగోపాలరావు, వీరలక్ష్మి దంపతులు దాతల సహాయంతో అన్న సమారాధన చేశారు. ఆలయ కమిటీ తరపున గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవలు అందించారు. రాజమండ్రి దేవి చౌక్ శ్రీ బసవలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ శ్రీ బసవలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందర్భంగా పర్వదినం రోజున స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రహోమం, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. తాతబ్బాయి, వీర నాగలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు దుర్గా వెంకట కాళహస్తీశ్వరరావు, మణికంఠ శ్రీనివాసరావు, సూరిబాబు, వెంకట కాళహస్తీశ్వరరావు హోమం, అభిషేకాలు జరిపించారు.
రాజమండ్రి గౌతమ్ ఘాట్ శ్రీరంగధామంలో పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ శ్రీరంగధామంలో ఉభయ వేదాంత ఆచార్య పీఠం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పరాశర రఘునాథ్ భట్టర్ స్వామి, కృష్ణమాచార్య స్వామి, పరాశర లక్ష్మీ నరసింహ రామానుజ భట్టార్ స్వామి పర్యవేక్షణలో శ్రీరంగనాథునికి, వెంకటేశ్వర స్వామికి వేదవేద్య పెరుమాళ్ ప్రత్యేక పూజలు చేశారు. పవిత్రోత్సవంలో భాగంగా సహస్ర కలశాభిషేకం, హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ రాజారాం, ప్రెసిడెంట్ ఎం రామానుజం, వైస్ ప్రెసిడెంట్ ఎం బుచ్చిరాజు, సెక్రటరీ ఎస్ సత్యరాజు, కె రాణి, రాజశ్రీ, భ్రమరలక్ష్మి, రత్నం, నానాజీ, రంగదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి టీ నగర్ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సువాసిని పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం టీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పర్వదినం సందర్భంగా సుహాసినీల పూజ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కె చంద్రమౌళీశ్వరరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ భరత్రాం, చందన నాగేశ్వర్ విచ్చేశారు. మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, 26వ వార్డు ఇన్ఛార్జి రాజమౌళి, డబ్బింగ్ రమేష్, రామశర్మ, ఆలయ ఈవో ఎం శోభారాణి, ఆలయ చైర్మన్ నిడమర్తి దుర్గా శ్రీనివాస్, డైరెక్టర్లు కాపు భావనారాయణ, మేడపాటి కృష్ణారెడ్డి, ర్యాలీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత అన్న సమారాధన కూడా జరుగుతుంది. దరిదాపుగా సుహాసినీలు 300 మంది వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నారు. దీనికి సహకరించిన డోనర్స్కి, ఈఓ గారికి, మా కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇప్పించిన మన ఎంపీ గారు భరత్ గారికి, మరియు చందన్ నాగేశ్వరరావు గారికి, మరియు మింది నాగేంద్ర గారికి, రామశర్మ గారికి, రాజమౌళి గారికి, డబ్బింగ్ రమేష్ గారికి, గూడూరు శ్రీనివాసరావు గారికి అందరికీ నా తరఫున, మా గుడి తరఫున, మా కమిటీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రి నగరంలో ఓ సినిమాకు సంబంధించి చిత్రీకరణ ప్రారంభమైంది. రాజమండ్రిలో చిత్ర ముహూర్తపు షాట్ సన్నివేశం చిత్రీకరణలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొని క్లాప్ కొట్టారు. నగరంలోని ఈట్ అండ్ ప్లేలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఘ్నేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 ముహూర్తపు సన్నివేశాన్ని హీరో హీరోయిన్లపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో హీరోయిన్కు, చిత్ర యూనిట్కి ఎంపీ భరత్ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు ఏజెన్సీలో చిరుతల సంచారం, అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలు దాడికి గురయ్యే ప్రమాదం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలు ఆలయాల్లో కార్తీక మాసం పూజలు. నిర్వాసిత మండలాల్లో అత్యాచారాలను అరికట్టాలి, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు. దోషులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.